హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి అయినా పొలిటికల్ రంగానికి సంబంధించి అయినా యూట్యూబ్ అయినా అందులో ఫేమస్ అయిన తర్వాత మన ఫేమస్ ఎంతైనామో ఆ స్టేజ్ ని కాపాడుకోవడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే మనల్ని తక్కువ చేయడానికి, అదే విధంగా మనల్ని డిఫేమ్ చేయడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అదే క్రమంలో ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరు సంపాదించుకొని ప్రజలకి నేనున్నాను అంటూ సహాయం చేసేవాడు హర్ష సాయి. మరి అలాంటి వ్యక్తి పైన ఒక బాధితురాలైతే కంప్లైంట్ ఇచ్చింది. అది కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ లో ఏమనుందంటే, ఆయన నా దగ్గర నుంచి 2 కోట్లు తీసుకున్నాడు. ఆయన మెగా సినిమాకి సంబంధించి నేను కాపీ రైట్స్ ఇవ్వకపోతే నన్ను ఆయన ఏదైతే నాకు మత్తుమంది ఇచ్చి ఆయన నన్ను రేప్ చేశాడని, అదే విధంగా అత్యాచారానికి పాల్పడ్డాడు కాబట్టి ఆ అత్యాచారానికి సంబంధించిన వీడియోని నేను మొత్తం వైరల్ చేస్తాను అంటూ తనైతే పేర్కొనడం జరిగింది. ఇక కేసు విన్నప్పటి నుంచి బాధితురాలి సైడ్ చాలా మంది కూడా ఇలా జరిగి ఉండదే అనే విధంగా కొంతమంది మాట్లాడినప్పటికీ కొంతమంది అయితే తనని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అటు ట్రైలర్, అదే విధంగా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యాయి. కానీ హర్ష సాయి ఇప్పటి వరకు మెగా మూవీ అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. మరి ఆ మూవీ రిలీజ్ కాకపోవడం గల కారణాలు ఏమిటి? అదే కారణానికి సంబంధించి బాధితురాలు అయితే నేను కాపీ రైట్స్ ఇష్యూ చేయలేదు కాబట్టి అందుకోసమే నన్ను అఘాయిత్యానికి పాల్పడి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడతా అంటున్నాడని, అదేవిధంగా ఆయన నన్ను బ్లాక్మెయిల్ కూడా చేశాడు అంటూ బాధితురాలైతే పేర్కొంది. ఇక మొత్తంగా చూసుకుంటే బాధితురాలకి సంబంధించిన కేసును అయితే అటు పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టయితే వివరాలు తెలుస్తున్నాయి. మరి ఆయన ఇప్పటివరకైతే ఆయన ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేట, స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారంట ఆయన ఫోన్. ఇంకా ఆయన టీంకి సంబంధించిన ఎవరూ కూడా ఆయననైతే సంప్రదించడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే హర్ష సాయి ఇష్యూ అనేది ప్రజెంట్ సోషల్ మీడియాలో అదే విధంగా చాలా మందిని కలిసివేసింది అనుకోవచ్చు. మరి ఆ బాధితురాలకి న్యాయం జరగాలని చాలా మంది అయితే కోరుకుంటున్నారు. ఇక నిజంగానే ఆయన తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఆ బాధితురాలకైతే న్యాయం జరగాలని కోరుకుందాం.